ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. హల్లెలూయా. పెట్టడానికి అవుతుంది సాకెట్ లేదు. దానికి ప్లగ్ పెట్టడానికి సాకెట్ కావాలి. సాకెట్ లేకపోతే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. అలాగే నిలబడి ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుండి 20 వచనం చదువు. 20 వచనం వరకు. నుండి విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. 21వ వచనం కూడా, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. 22వ వచనం, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. 23, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయను గాక. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఈ సాయంకాల సమయంలో మాకు చక్కటి వాతావరణాన్ని ఇచ్చావు తండ్రి. ఈ సమయాన్ని ప్రభువా ఈ నామాన్ని స్తుతించడానికి ఘనపరచడానికి అయా నా తండ్రి మేము ఉపయోగించుకోగలిగామంటే అది కేవలం మీ కృప అయినది ప్రభువా. ఒకప్పుడు నాయన మీ సన్నిధికి మేము రాలేక ప్రభువా దూరంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే నాయన మీ సన్నిధికి రాకపోతే మాకు శిక్ష ప్రభువా. కనుక నా తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలోకి ధైర్యంగా మేము రాగలుగుతున్నామంటే యేసుక్రీస్తు కాచిన రక్తం వల్లే ప్రభువా. ఆ రక్తాన్ని మేము కలిగినప్పుడే మీ దగ్గరికి రావడానికి మాకు ధైర్యం కలుగుతుంది ప్రభువా. అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగమును మీరు దీవించండి ప్రభువా. వినుచుండగా మా యొక్క ఆత్మీయ హృదయాలను ప్రభువా, ఆత్మీయ చెవులను మాకు తెరవమని ప్రార్థిస్తున్నాను. మా యొక్క గ్రహింపును తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ సాయంకాల సమయంలో మనందరం కూడా ఈ విధంగా మరి కూడుకొని వాక్యం వినడానికి దేవుడిచ్చినటువంటి అవకాశానికై మొట్టమొదటిగా దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి కూడిక ఇక్కడ జరగడానికి సహకరించినటువంటి సహోదరులు మేస్త్రి ఆవులయ్య గారు, మరి ఆయన పేరు అదేనో మరి ఇంక వేరే పేరు ఉందో తెలియదు మరి. సో ఆవులయ్య గారిని దేవుడు సమృద్ధిగా దీవించును గాక, మరి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించును గాక. మరి అలాగే మీ యొక్క పనులన్నింటినీ కూడా మరి పనులన్నీ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయాన్ని
మరి దేవుని యొక్క వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సో మేము ఎందుకు ఈ కోటాలు పెడుతున్నాము అంటే ప్రతి వీధిలో కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలని ఒక ఉద్దేశంతో మేము ఈ కోటాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు చింతపల్లి గ్రామంలో ఉన్నటువంటి అనేక వీధుల్లో మేము మరి సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. ఈరోజు అనుకోని రీతిగా మరి యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం ఇక్కడ కాదు, వేరే చోట మరి కృపా మినిస్ట్రీస్ సంఘం ఉన్నటువంటి ఆ బజార్లో పెట్టాలనేది మా ఆలోచన. కానీ మరి ఈరోజు దేవుని చిత్తము ఈ బజార్లో పెట్టాలని ఉన్నది. ఆమేన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ గా మరి సహోదరులు మరి వేరే కూటం ఉంది, మేము వెళుతున్నాము, సో కాబట్టి మేము ఉండట్లేదు అని చెప్పినప్పుడు మరి ఇక్కడ కూటం పెట్టడానికి మేము అడిగినప్పుడు వెంటనే మరి సడన్ గా చెప్పినప్పటికీ సహోదరులు ఆవులే గారు మరి ఒప్పుకోవటం, సహకరించటం నిజంగా మరి దేవుని యొక్క సంకల్పం అయినది. కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా కూడుకుంటున్నాం సువార్త ప్రకటించడానికి. యేసుక్రీస్తు ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఏమిటి అని చెప్పంటే ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి, ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, అనేక మందిని శిష్యులుగా చేయమని యేసు సెలవిచ్చాడు. అందుకోసమే మనందరం కూడా ఈ విధంగా సువార్తని చేస్తా ఉన్నాం. అయితే సువార్త చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అని అంటే కేవలం పాస్టర్ గారిదేనా, పాస్టర్ గారేనా సువార్త ప్రకటించేది అని చెప్పానంటే కాదండి. బైబిల్ ఏం చెప్తా ఉంది అని అంటే దేవుని రాజ్య భారము ఆయన భుజముల మీద ఉండును అని రాయబడింది. దేవుని రాజ్య భారం ఎవరి మీద ఉంటుందంట? దేవుని యేసుక్రీస్తు యొక్క భుజముల మీద ఉన్నది అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగమైనటువంటి భుజం మీద ఆయన రాజ్యభారము ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం ఎవరు అని అంటే ఆయన సంఘమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాల్సినటువంటి బాధ్యత, సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది అంటే సంఘం అంతటి మీద ఉన్నది. కేవలం పాస్టర్ గారి మీదే కాదు, కానీ సంఘం అంతటి మీద కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మరి సహోదరులందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. మరి ఈరోజు అలాగే పాస్టర్ గారు ఇక్కడ నిలబడి బోధించడం మాత్రమే కాదు, మీ యొక్క బంధువులకి కూడా మీరు సువార్త ప్రకటించాలి. మీ యొక్క తెలిసిన వాళ్ళకి, మీ స్నేహితులకి, ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మీకు పరిచయస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తుని నమ్మినటువంటి ఒక విశ్వాసిగా, ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత ఏమిటి అని అంటే మీ యొక్క బంధువులను రక్షించడం కోసం, స్నేహితులను రక్షించడం కోసము మీరు వారికి సువార్త చెప్పాల. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన యొక్క భుజం ఎవరంటే సంఘమైనది. ఆ భుజం మీదనే ఆ భారము ఉన్నది. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా మొట్టమొదటి బాధ్యతగా వాళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి బంధువులకు, రక్త సంబంధికులకు, స్నేహితులకు సువార్త ప్రకటించాల. తద్వారా వారిని క్రీస్తులోకి నడిపించాలి. సో దానిలో భాగంగా మనం ఇక్కడ కోటాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఎలాంటి డినామినేషన్ భేదం లేదు, ఎలాంటి మత భేదము లేదు, అలాగే ఎలాంటి కుల భేదం కూడా లేదు. సో అందరికీ సువార్త అందాలన్నది దేవుని యొక్క సంకల్పమైనది. ఆ దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ శబ్దయంత్రం ద్వారా మరి వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలోకి వచ్చి కూర్చొని వాక్యం వినొచ్చు. ఎందుకంటే ఇది ఒక కుటుంబ ప్రార్థన కాదు, ఇది ఆవులయ్య గారి కుటుంబం యొక్క ప్రార్థన కాదు. ఆవులయ్య గారి సహకారంతో ఈ వీధిలో ఏర్పాటు చేయబడి వీధి సువార్త గుడికి కుటుంబ ప్రార్థన అయితే ఆవులయ్య గారు అందరికీ వెళ్ళి బంధువులకి వాళ్ళందరూ కూడా కబురు చెప్పేవాడు. సో అప్పుడు మీరు రావాలా. కానీ ఇది కుటుంబ ప్రార్థన కాదు, స్వార్థ కూడిక. కాబట్టి ఆయన మీలో బహుశా ఎవరికి చెప్పి ఉండకపోవచ్చు, ఒకవేళ చెప్పినా మంచిది. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఎవరు కూడా ఆహ్వానం చెప్పరు. ఎందుకంటే ఇది మీ సువార్త కాబట్టి మీ అంతటా మీరే రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా ఉంటే ఆమేన్. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉంది అని చెప్పానంటే దేవుని యొక్క వాక్యము ఎలాంటిది అని అంటే అది విత్తనాన్ని పోలి ఉన్నదని బైబిల్ చెలవిస్తా ఉంది. ఆమేన్.
సో దేవుని యొక్క వాక్యం విత్తనం గనక ఆ విత్తనము మన హృదయమైనటువంటి పొలంలో నాటబడాలని తెలియజేసింది వాక్యం. ఆమేన్. సో ఇప్పుడు ఆ విత్తనం ఫలించాలి అని అంటే ఆ భూమి అయినటువంటి మన హృదయం అనేది ముందుగా సిద్ధపరచబడాలి. ఆమేన్. రైతుని చూడండి, వాళ్ళు విత్తనాన్ని విత్తే ముందుగా వాళ్ళు పొలాన్ని సిద్ధపరుస్తారు. రాళ్ళు ఏమని ఉంటే వేరేస్తారు, ఆ తర్వాత దుక్కి దున్నుతారు, ఆ తర్వాత బొచ్చులేస్తారు, ఏదో ఏదో చెప్తారు కదా, ఇరువాలేస్తారని. అంటే ఇదంతా దేనికోసం చేస్తారంటే విత్తనము నాటబడినప్పుడు అది వేళ్ళు ఊనుకోవడానికి అనువుగా ఈ భూమిని సిద్ధపరచవలసి ఉన్నది. ఆమేన్. సో దున్నటం, ఇరువాలేయటం ఇవన్నీ దేనికోసం అంటే ఆ భూమిని లేపి పెళ్ళగించి ఆ విధంగా కదిలించి వదిలినప్పుడు ఆ భూమి ఏమవుతుందంటే లూజ్ అయిపోద్ది. ఆమేన్. సో లూజ్ ఎందుకు అని అంటే ఆ విత్తనం నాటబడిన తర్వాత ఆ విత్తనానికి కొంత స్పేస్, కొంత ఏమంటే దాన్ని లోపలికి దిగబట్టడానికి, కొంత ఏడు లోపలికి దిగబట్టడానికి కొంత లూజు మట్టి అవసరం అక్కడ. హల్లెలూయా. అందుకోసమే ఆ భూమిని వాళ్ళు సిద్ధపరుస్తారు. అలాగే వాక్యము కూడా విత్తనమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రతి మాట కూడా అది ఒక విత్తనమని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆ విత్తనం నాటబడాలి అని చెప్పానంటే మన హృదయం కూడా ముందుగా సిద్ధపరచబడాల. మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించగలము. అప్పుడే ఆ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ విత్తనము మన హృదయంలో ఫలించడానికి అవకాశం దొరుకుతుంది. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చూసాము కొన్ని రకాల భూములు ఉన్నాయంట. భూమి అంతా కూడా ఒకే రకంగా ఉండదు, కానీ విత్తనం మాత్రం ఒకే రకంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని చోట్ల విత్తనం మొలుస్తా ఉంది, కొన్ని చోట్ల విత్తనం మొలవట్ల. మనం చదువుకున్నాం, కొన్ని చోట్ల విత్తనం మొలుస్తుంది, కొన్ని చోట్ల మొలవట్ల. కొన్ని చోట్ల ఫలిస్తా ఉంది, కొన్ని చోట్ల ఫలించట్ల. అంటే తేడా ఎక్కడుంది అని అంటే విత్తనంలో తేడా లేదు, ఎందుకంటే విత్తనం దేవుని వాక్యము. హల్లెలూయా. సో దేవుని వాక్యాలు ఎక్కడ తేడా ఉంటుందా? దేవుని వాక్యాలు ఎక్కడ లోపం ఉంటుందా? ఈ రైతులు నాటేటువంటి విత్తనాలు కొన్ని దొంగ విత్తనాలు ఉండొచ్చు. ఆమేన్. నాసిరక విత్తనాలు ఉండొచ్చు. కాబట్టి పంట సరిగా పండకపోవచ్చు. భూమిని దున్నినా సరే, భూమిని సేదపరిచినా సరే పంట అనేది సరిగా రాకపోవచ్చు. దానికి కారణం విత్తనం చెడ్డదై ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం అనే విత్తనం ఉందే, ఈ విత్తనంలో ఎలాంటి లోపం లేదు. హల్లెలూయా. సో ఈ విత్తనం చెడ్డది అవడానికి అసలు అవకాశమే లేదు, ఎందుకంటే అది దేవుని మాట అయి ఉన్నది. హల్లెలూయా. సో దేవుని మాట ఒక్కసారి దేవుని నోటి నుంచి బయటకు వచ్చిందా, ఆ మాట నెరవేరకుండా ఉండే అవకాశమే లేదు. హల్లెలూయా. అది ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే. ఆమేన్. సో కాబట్టి ఈరోజు మనం చూసేటువంటి ఈ నేలల్లో కొన్ని నేలలేమో మరి ఫలించట్లేదు, కొన్ని నేలల్లో విత్తనమో ఫలిస్తా ఉంది అని చెప్పంటే దానికి కారణం ఏంటంటే విత్తనం కారణం కాదు, కానీ భూమి యొక్క పరిస్థితే కారణంగా ఉన్నది. హల్లెలూయా. సో ఒక రకమైనటువంటి భూమిలో విత్తనము నాటబడింది, కానీ ఆ విత్తనం నాటబడిన తర్వాత కొంచెము మొలకెత్తింది, కానీ రాళ్ళు ఉండటం వల్ల దాని వేళ్ళు లోపలికి వెళ్ళలేదు, కాబట్టి అక్కడ అది బతకలేకపోయింది. ఆమేన్. అలాగే ఇంకొక భూమి ఉంది, భూమిలో నాటబడిన తర్వాత అది బాగానే మొలిచింది, ఎదుగుతా ఉంది, కానీ దాని చుట్టూ కూడా ముళ్ళ కంచెలు ఉండటం వల్ల అది ఎదగలేకపోయింది. ఎందుకంటే ముళ్ళు కంచె దాన్ని అణిచివేసింది, కాబట్టి అది ఎదగలేకపోయింది. మరి ఏది ఎదిగింది? ఏ ప్రాంతంలో నాటబడినటువంటి విత్తనం ఎదిగింది? ఏ ప్రాంతంలో నాటబడినటువంటి వాక్యము ఫలితాలు ఇస్తా ఉంది అని అంటే ఎలాంటి రాళ్ళు లేకుండా, ఎలాంటి ముళ్ళతుప్పలు లేకుండా, క్లీన్గా, నీట్గా, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉన్నటువంటి తయారు చేయబడినటువంటి దున్నబడినటువంటి భూమిలో మాత్రమే
విత్తనం అనగా దేవుని యొక్క వాక్యం ఫలితాలను ఇస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చూడవలసింది ఏంటి అని చెప్పానంటే, అలాంటి అవరోధాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకనంటే ఆ భూమి ఎవరో కాదు, మన యొక్క హృదయమైనది. హల్లెలూయా. సో మన హృదయం అనేటువంటి భూమిని దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనము నాటబడి అది పూర్తిగా ఎదిగి ఫలాలను ఇవ్వాలి అంటే మన హృదయాన్ని మనం చక్కగా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆమేన్. ఈరోజు మనం చర్చికి వెళ్తున్నాం, యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించాం. అయినా సరే నీ జీవితంలో ఫలితాలు లేవా? నీ జీవితము దేవుని యొక్క వాక్యానికి తగినట్టుగా లేదా? నీలో ఇంకా బూతులు ఉన్నాయా? నీలో ఇంకా వ్యభిచారం ఉందా? నీలో ఇంకా త్రాగుడు ఉందా? నీలో ఇంకా జోదం ఉన్నదా? లేదంటే నువ్వు ఇంకా దేవుని యొక్క స్వరూపాన్ని ధరించలేదా? దేవుడి నీ లోపలికి రావట్లేదా? దీనంతటికీ కూడా కారణం ఏంటంటే నువ్వు విన్న వాక్యంలో లోపం కాదు, ఆమేన్, నీ హృదయంలో లోపం ఉందని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా, ఆ వాక్యం ఎదగడానికి ఉన్నటువంటి ప్రతి అవరోధాన్ని కూడా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఇంకో విషయం తెలియజేస్తాను. అదేంటంటే, విత్తనం నాటబడిన తర్వాత ఆ విత్తనము అది పూర్తిగా ఫలించింది అంటే అర్థం ఏమిటి అని చెప్పానంటే, ఏ విత్తనం అయితే భూమిలో నాటబడిందో అదే విత్తనము మరలా ఫలాల రూపంలో బయటికి రావాలా. హల్లెలూయా. ఈరోజు ఒక విత్తనాన్ని నాటిన తర్వాత ఇప్పుడు అది బాగా ఉపయోగపడింది, నేను నాటిన విత్తనానికి ఇప్పుడు ఫలితం దక్కింది అని చెప్పి ఎప్పుడు చెప్తాం? ఆకులు వచ్చినప్పుడా? కొమ్మలు వచ్చినప్పుడా? ఎప్పుడనంటే లేదా పూత వచ్చినప్పుడా? కాదు, ఫలాలు వచ్చినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అని చెప్పానంటే, ఆయన ఏదైతే విత్తనాన్ని నాటాడో ఆ విత్తనము మన జీవితాల్లో ఫలాలను తీసుకురావడం ఆయన చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఆయన విత్తిన విత్తనం ద్వారా నువ్వు చర్చకొస్తే చాలే అనుకోవట్లే దేవుడు. ఆమేన్. ఆయన చెప్పినటువంటి వాక్యం ద్వారా నువ్వు పాటలు పాడితే చాలే అనుకోవట్లేదు దేవుడు. ఆయన విత్తినటువంటి వాక్యం ద్వారా నీవు కానుకలు ఇస్తున్నావు చాలే అని చెప్పి అనుకోవట్లేదు దేవుడు. మరి దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఆయన వాక్యాన్ని నీ హృదయంలో నాటిన తర్వాత అనంటే, ఏ విత్తనం అయితే అనగా ఏ వాక్యం అయితే నీ లోపల నాటాడో ఆ వాక్యం యొక్క ఫలాలు నీ జీవితంలో చూడాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు వాక్యము అనగా ఏమిటి అని అంటే యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. వాక్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు. ఈరోజు నీ హృదయంలో నాటవలసింది ఎవరు అంటే యేసుక్రీస్తుని నాటాలా. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నాటుతావో నీకు అది కొమ్మలేసి ఆకులేసి కొమ్మలేసి పూలు పూసి తర్వాత చివరికి ఫలాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు కనపడాలా? ఎవరైతే నీ హృదయంలో నాటబడ్డాడో ఆయనే కనపడాలి నీలో. హల్లెలూయా. సో ఏ యేసుక్రీస్తు అయితే విత్తనంగా నీ హృదయంలో నాటబడ్డాడో మరలా అదే యేసుక్రీస్తు ఫలాల రూపంలో నీ జీవితంలో కనపడాలా. హల్లెలూయా. సో అదే పరిపక్వత అయినది, అదే దేవుడు ఎదురు చూసేటువంటి గొప్ప స్థితి అయినది. దేవుడు దానితోనే సంతోషిస్తాడు. కేవలం నువ్వు చర్చించినంత మాత్రాన దేవుడు సంతోషించేవాడు కాదు, నువ్వు పాటలు పాడినంత మాత్రం దేవుడు సంతోషించేవాడు కాదు. దేవుడు ఏం కోరుకుంటామన్నాడంటే, నా వాక్యాన్ని స్వీకరించినటువంటి మీరందరూ, నన్ను రక్షకుడుగా అంగీకరించినటువంటి మీరందరూ, నన్ను ప్రభువుగా అంగీకరించిన మీరందరూ కూడా నాకులాగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు ఎదురు చూస్తా ఉన్నది. అది తప్ప ఇంక ఏది వచ్చినా సరే దేవుడు సంతోషించడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు కనపడాలి. యేసుక్రీస్తు యొక్క జీవితం మన జీవితంలో కనపడాలా. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన లోపల కనపడాలా. యేసుక్రీస్తు యొక్క శక్తి మన లోపల కనపడాలా. యేసుక్రీస్తు యొక్క జీవితం మన లోపల కనపడాలా.
యేసుక్రీస్తు యొక్క ఆలోచన విధానం మన జీవితంలో కనపడాల. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నీ నమ్మినప్పటికీ, యేసుక్రీస్తుని మనం అంగీకరించినప్పటికీ, దేవుని యొక్క చర్చికి మనం వెళ్తున్నప్పటికీ ఇంకా యేసుక్రీస్తు యొక్క స్వరూపం నీ లోపలికి రాలేదా, యేసుక్రీస్తులాగా నువ్వు మారలేదా అంటే దాని అర్థం నిన్ను ఏదో అడ్డుకుంటా ఉన్నది, నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఇంకా ఉన్నది అని అర్థం. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు క్రీస్తుని ప్రకటించలేకపోతున్నారు, క్రీస్తుని చూపించలేకపోతా ఉన్నారు. క్రీస్తు జీవించినట్టుగా మనం జీవించలేకపోతా ఉన్నాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక కారణాన్ని ఈ సాయంకాల సమయంలో నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అని చెప్పంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రులు పరిశీలన వచ్చి ఆయన అడిగారు, ఏమనంటే, అయ్యా ధర్మశాస్త్రం అంతటిలో కూడా గొప్ప ఆజ్ఞ ఏది అని అడిగారు ఆయన. ఆమేన్. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? మామూలుగా ఆజ్ఞలు ఎన్నండి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. సో ఈ 10 ఆజ్ఞలలో గొప్ప ఆజ్ఞ ఏది, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని యేసు ప్రభుని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, గొప్ప ఆజ్ఞలు 2 ఉన్నాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. లేదు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ 10 ఆజ్ఞలను తీసుకొని ఆమేన్ మనము 2 ఆజ్ఞల్లో కుదించవచ్చు అన్నాడు ఆయన. ఈ 10 ఆజ్ఞలను తీసుకొచ్చి రెండిట్లో పెట్టవచ్చు. ఏంటో 2 అని చెప్పానంటే, మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీవు అనుసరించు, ఆమేన్, సేవించు అన్నది ఇది మొదటి ఆజ్ఞ. ఇది ఆజ్ఞలన్నిటిలో కూడా గొప్పది అన్నాడు ఆయన. అలాగే 2వ ఆజ్ఞ కూడా ఒకటి ఉన్నది, అది కూడా దీని లాంటిదే. ఏంటి ఆజ్ఞ అని చెప్పానంటే ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. హల్లెలూయా. సో ఆయన ఇంకా ఏమన్నాడంటే, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. సో మొత్తానికి ఏం చెప్తున్నాడు ఆయన? ప్రేమ. హల్లెలూయా. సో 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి ఒకే ఒక ఆజ్ఞలతో ఆయన కుదిస్తా ఉన్నాడు. అదేంటంటే ప్రేమ అన్నాడు ఆయన. ఎలా సార్ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలకి ఎలా కుదిస్తాం? ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే 10 ఆజ్ఞలు పాటించినట్టే అని యేసు చెప్తున్నాడే, ఎలా ఇది అని చెప్పి అడిగితే దేవుని యొక్క వాక్యం ఏముందని అంటే, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే, నీ దేవుడైన యెహోవా తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. యెహోవా అద్వితీయుడు అని రాయబడింది. అంటే ఈయన వంటి వాడు ఇంకొకడు లేడు, ఈయనే దేవుడు. ఆమేన్. సో కాబట్టి ఈయన మాత్రం మీరు సేవించాలి అని రాయబడింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అలాగే ఇంకొక ఆజ్ఞ ఏముందంటే, సబ్బాతుని మీరు ఆచరించండి. ఆ 10 ఆజ్ఞలు ఏముంది? ఇంకొక ఆజ్ఞ, సబ్బాతుని మీరు ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మీరు ప్రేమించండి అన్న మాటలో తీసుకొచ్చి పెట్టాడు ఒక ఆజ్ఞ. సో ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మనం ప్రేమిస్తామో, ఇప్పుడు వేరే దేవుడు, ఇంకొక ఈయన కాదు దేవుడు వేరే ఆయన ఉన్నాడని చెప్పి అనగలవా? యెహోవా దేవుడిని మనం ప్రేమిస్తే, యేసుక్రీస్తు మనం ప్రేమిస్తే, నువ్వు కాదే ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి మొదటి ఆజ్ఞ మనం నెరవేరుస్తాం. 10 ఆజ్ఞలు ఉన్నట్టు మొదటి ఆజ్ఞ మనం నెరవేరుస్తాం. అలాగే బైబిల్లో సబ్బాతుని, విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించండి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆ విశ్రాంతి దినానికి అధిపతి ఎవరు అని చెప్పంటే యేసుక్రీస్తుని బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అని తెలియజేస్తా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ ప్రభువుని ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆమేన్, ఆ ప్రభువు నీ లోపలికి వస్తాడు కాబట్టి ఇక నువ్వు ఒక విశ్రాంతి దినాన్ని నువ్వు ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరమో లేదు. సో ఈ 2 ఆజ్ఞలు నువ్వు నెరవేర్చినట్టే. ఇక ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 8 ఆజ్ఞలు ఉన్నాయి. సో 8 ఆజ్ఞలలో ప్రియ సోదరి సోదరుడా,
నెరవేర్చాలనంటే నీవు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న ఆ ఒక్క ఆజ్ఞలోనే 8 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. ఎలాగా అని చెప్పానంటే ఆ 8 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమిటి అని చెప్పానంటే నీ పొరుగువాడిని ఏది కూడా నువ్వు ఆశించొద్దు. ఆమేన్. నీ పొరుగువాడిని ఏది కూడా నువ్వు ఆశించొద్దు అనంటే ఇప్పుడు యేసు ఏమంటున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడిని నువ్వు కనుక ప్రేమిస్తే నీ పొరుగువాడు ఏదైనా ఆశిస్తావు అక్రమంగా? నో. ఓకే. అలాగే 8 ఆజ్ఞలో ఇంకొక ఆజ్ఞ ఏమిటి అంటే వ్యభిచరించవద్దు అని రాశాడు. వ్యభిచారము చేయొద్దు. వ్యభిచారము అంటే అర్థం ఏమిటంటే వేరొకరి భార్యతో మనము శారీరకంగా పాపం చేస్తే అది వ్యభిచారం. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాడు నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాడిని భార్య నువ్వు కొడతావా? సో కాబట్టి నువ్వు వ్యభిచారం చేయలేవు. ఆమేన్. నువ్వు కనుక నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించన్న మాట నువ్వు ఫాలో అయితే, నువ్వు నమ్మి దాని ప్రకారం జీవిస్తే వ్యభిచారం చేయలేవు. అలాగే దొంగతనం చేయొద్దు అన్నాడు ఆయన. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమిస్తే దొంగతనం చేయగలవా? మనం ప్రేమించేవాడి దగ్గర నువ్వు దొంగతనం చేయగలవా? చేయలేవు. అలాగే ఇంకా ఏ ఆజ్ఞలు ఉన్నాయి? దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు. ఆమేన్. సో నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమిస్తే నువ్వు పొరుగువాడిని చంపగలవా? చంపలేవు. కాబట్టి ఆజ్ఞ కూడా నువ్వు పాటిస్తావు. హల్లెలూయా. ఆ విధంగా ఈ 8 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ తీసుకున్నా సరే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న దానిలో ఇమిడి ఉన్నాయి అన్ని. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బోధల ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ప్రేమ. ఆమేన్. సో నిన్ను వల్ల నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే ఇక నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటిని, ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ నువ్వు నెరవేరుస్తావని యేసు అన్నాడు. హల్లెలూయా. అంటే పాత నిబంధన మొత్తాన్ని నువ్వు నెరవేర్చాలి అంటే ఒకే ఒకటి చేస్తే నువ్వు నెరవేరుస్తావు. ఏంటి అంటే నిన్ను వల్ల నువ్వు పొరుగువాడిని ప్రేమించు. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ కనుక మన లోపల ఉంటే, ఆ ప్రేమ లోపలికి వస్తేనే మనం యేసుక్రీస్తులాగా మారగలము. ఆ ప్రేమ లోపల ఉంటేనే యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చగలము. యేసుక్రీస్తు యొక్క ఫలం, యేసుక్రీస్తు మన లోపలికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా జీవిస్తాడో ఆ ఫలాలు ఉన్నాయి కదా, ఆ ఫలాలు మనం ఫలించగలుగుతాం. అయితే ఈరోజు మన హృదయం అనేటువంటి ఆ భూమి సిద్ధపడకుండా మనల్ని అడ్డుకుంటా ఉన్నది. దేవుని యొక్క వాక్యము లేదంటే యేసుక్రీస్తు అనేటువంటి విత్తనం మన లోపల నాటబడినప్పటికీ ఆ నాటబడినటువంటి విత్తనం పూర్తిగా ఫలించకుండా, యేసుక్రీస్తు మన లోపల పూర్తిగా వికసించకుండా అడ్డుకుంటున్నది ఏమిటి అని అంటే ప్రేమ లేనితనమైనది. హల్లెలూయా. అయితే ఇప్పుడు మన మధ్యలో ప్రేమ లేకుండా చేసేది ఏమిటి అని అంటే అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను టచ్ చేయట్లేదు. అయితే దానిలో ప్రాముఖ్యంగా ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశం మొత్తం మీద ఉన్నటువంటి సమస్య. హల్లెలూయా. ఏంటి ఆ సమస్య వల్ల మన పొరుగువాడిని మనం నిన్ను ప్రేమించినట్టుగా నీ పొరుగువాడిని ప్రేమించలేదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాటని నెరవేర్చకుండా అడ్డుకుంటున్న ఒక విషయం ఉన్నది. ఆమేన్. ఆ విషయం వల్ల మనము క్రైస్తవులమే. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. క్రైస్తవుల మధ్యలోనే, ఒకే చర్చికి పోయే వాళ్ళలోనే ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమ లేకుండా చేసేటువంటి విషయాలు అనేకం ఉన్నప్పటికీ వాటిల్లో ప్రధానమైనది ఒకటి ఉన్నది. అదేమిటి అని చెప్పానంటే ప్రియ సహోదరి సహోదరులారా, కులమై ఉన్నది. ఆమేన్. ఏంటి ఆ విషయం? కులం. కులం గురించి నేను మాట్లాడుతున్నానని మీరు కొంచెం షాక్ అవ్వద్దు. ఓకే. ఎందుకు అనంటే దీని గురించి ఎవరు మాట్లాడరు, కానీ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఆ భారాన్ని ఇచ్చాడు. ఓకే. ఎందుకు అనంటే
ఈ భారతదేశంలో క్రీస్తు యొక్క మార్గము విస్తరించాల్సిన విధంగా, వెళ్లాల్సిన విధంగా వెళ్లకుండా అడ్డంకిగా ఉన్నటువంటి విషయం ఏదైనా ఉందంటే అది కులం మాత్రమే. ఆమేన్. కులం ఏం చేస్తా ఉంది అని చెప్పానంటే, మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించడానికి అడ్డుబండుగా ఉంటుంది. ఎవరో వచ్చి సువార్త చెప్పారనుకోండి, చెప్పినప్పుడు మాదిగోళ్ళ దేవుడు కదా, మాలోళ్ళ దేవుడు కదా, అక్కడికి పోతే మనం కూడా వాళ్ళతో సహవాసం చేయాల్సి వస్తుంది, వాళ్ళతో పాటు మనం కూడా కూర్చోవాల్సి వస్తుంది, వాళ్ళతో మనం కూడా సమానంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఒకే ఒక్క కారణంతో వెనక్కి వెళ్ళేవాళ్ళు కోకొలలు కాదంటారా ఈ మాట? ఆమేన్. ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూసారా, కులం ఏం చేస్తా ఉందంటే క్రీస్తుని మన హృదయంలోకి రాకుండా అడ్డుకుంటా ఉంది. హల్లెలూయా. సరే, క్రీస్తుని అంగీకరించారు, లోపలికి వచ్చారు, చర్చిలో కూర్చుంటున్నారు, ప్రతి ఆదివారం చర్చికి వస్తా ఉన్నారు. కానీ కొంతమంది ఈ కులం వల్ల, కులం అడ్డుగా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆలోచన చేస్తున్నారు. అదేంటనంటే, మనం వచ్చి వేరే కులం వాడితోటి, తక్కువ కులం వాడితోటి కూర్చోడానికి మనకి ఇబ్బందిగా ఉంది. క్రైస్తవులమే, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఓకే, సో వాడితో మనం కూర్చోడానికి నాకు అభ్యంతరంగా ఉంది, వాడితో కలిసి భోజనం చేయడానికి నాకు అభ్యంతరంగా ఉంది. ఎవరు వాడు? సహోదరుడే. హల్లెలూయా. అతను క్రీస్తుని అంగీకరించాడు, నువ్వు క్రీస్తుని అంగీకరించావు, కానీ ఆ సహోదరుడితో కలిసి కూర్చోకుండా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాటని నెరవేర్చకుండా ఇప్పుడు కులం అడ్డుకుంటా ఉంటుంది. ఆమేన్. చర్చిలోనే, సంఘంలోనే. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ట్రెండ్ మార్చారు. ఏంటంటే కులానికి ఒక చర్చి. ఆమేన్. ఏంటి? కులానికి ఒక చర్చి, మాదిగోళ్ళకు ఒక చర్చి, మాలోళ్ళకు ఒక చర్చి, కమ్మోళ్ళకు ఒక చర్చి, వడ్రోళ్ళకు ఒక చర్చి, చాకలోళ్ళకి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? అందరం క్రైస్తవులే కదా. ఆమేన్. గమనించారా? దెయ్యం యొక్క టాక్టిక్ ఇది, అర్థమైందా? సో దెయ్యం యొక్క కుయుక్తి ఏమిటి అని చెప్పానంటే విడగొట్టడే వాడి పని. కానీ క్రీస్తు ఏమంటాడంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వల్ల నీ సహోదరుణ్ణి ప్రేమించు అని చెప్పి యేసుప్రభువు చెప్తే, ఇప్పుడు నువ్వు అలాగ చేస్తేనే క్రీస్తు లోపలికి వస్తాడు. అలా చేయకుండా నేను అడ్డుకుంటున్నాను. ఇప్పుడు కులం అంతర్లీనంగా కనపడకుండా విభజన, గోడలు, ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ లేకుండా చేస్తున్నది ఏమిటంటే అంతర్లీనంగా కనపడకుండా కులమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవులకి నేను మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి మాత్రమే ఇది. నేను ఈరోజైతే చెప్తున్న సబ్జెక్టు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి మాత్రమే. క్రైస్తవులకి కులం లేదు. హల్లెలూయా. అసలు కులం అనేదే లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కులం అనేదే లేదు. కులాన్ని దేవుడు సృష్టించలేదు, కులాన్ని సృష్టించింది మనిషి. దేవుడేమో మనిషిని సృష్టిస్తే ఆ మనిషి ఏమో కులాన్ని సృష్టించి అడ్డుగోడలు పెట్టుకుని తోటి సహోదరుణ్ణి, తోటి చర్చిలోకి వచ్చేటి నీ పక్కనే కూర్చున్నటువంటి సహోదరుణ్ణి ప్రేమించకుండా అడ్డుకుంటున్నది కులము. దాన్ని వీడు అవకాశం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కులానికి ఒక చర్చే ఏర్పడింది. ఇక మరి ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఇక ఐక్యత ఎక్కడ ఉంటుంది? అప్పుడు యేసుక్రీస్తు నీ హృదయంలోకి ఎలా వస్తాడు? రాలేడు. ఇకే కులం కాకుండా వాడికి నాకు గొడవైంది, గొట్టు దగ్గర నాకు వాడికి తగాదైంది, నాకు 10,000 అప్పిమెంట్ డీ లేదు కాబట్టి వాడు పోయే చర్చికి నేను రాను. ఈ అదనం ప్రేమ లేకుండా చేయడానికి
నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాట నెరవేరకుండా, నీ జీవితంలో ఫలించకుండా చేయడానికి ఇవన్నీ అదనంగా వచ్చాయి. కానీ అంతర్లీనంగా తెలియకుండా మనల్ని విభజిస్తున్నది ఏమిటంటే కులమైనది. ఇది ప్రధానమైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ కులం యొక్క మూలం ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఆమేన్. కులం ఏం చెప్తా ఉంది అని చెప్పానంటే, కులం యొక్క భావం ఏంటి, కులం యొక్క ప్రాణం ఏంటి, కులం యొక్క ఆత్మ ఏమిటి అని చెప్పానంటే, కులం ఎప్పుడు, కులం అనగానే దాని వెనకాలే దాంతో పాటే కవలపిల్లల్లా ఏమొస్తుందంటే వివక్ష వస్తుంది. మీరు గమనించండి, కులం ఉంది అంటే వివక్ష కూడా పక్కనే ఉంటుంది. వివక్ష అంటే అర్థం ఏంటంటే, వాడు నాకంటే తక్కువ, వాడు నేను సమానం కాదు, ఆ కులం వాడు నేను సమానం కాదు, వాడు నాకు సహోదరుడు కాదు. ఈ వివక్ష కులంతో పాటే ఉంటుంది. వివక్ష లేకుండా కులం ఉండదు అసలు. ఎందుకంటే కులం యొక్క ప్రాణం, కులం యొక్క బలం ఏంటంటే వివక్ష అయినది. ఆ వివక్షను తీసేయండి, కులానికి అసలు అర్థం ఉంటుందా? వాడు ఆ కులం తక్కువ, ఈ కులం తక్కువ, ఆ కులం ఎక్కువ అండి ఈ కులం కంటే అన్న భావాన్ని అసలు తీసేసామనుకోండి, అసలు కులానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఒకసారి ఊహించండి. ఆమేన్. సో కాబట్టి కులం యొక్క బలం ఏమిటి, కులం యొక్క ప్రాణం ఏమిటి అని అంటే వివక్ష అయినది. ఒకరికంటే ఒకరిని తక్కువగా చూడటం అనేది, అది లేకపోతే బతకలేదు, దానికి అసలు విలువ లేదు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, కులం అనేది క్రైస్తవుడికి లేదు. ఎందుకంటే క్రైస్తవుల్లో వివక్ష ఉండకూడదు, క్రైస్తవుల్లో ఒకరికంటే ఒకడు ఎక్కువ అని తక్కువ అని ఉండకూడదు. ఇంకో విషయం తెలుసా, కులం ఏం చెప్తుందంటే వాడు నాకంటే తక్కువ అని చెబుతూ ఉంటుంది. ఆమేన్. వింత ఏంటంటే ఎస్సీలే, ఇద్దరు ఎస్సీ కులాలే, కానీ ఒకటి పోయి అడిగాం అనుకో, మాలోళ్ళు మాకంటే తక్కువ అండి అంటారు. ఆమేన్. అదే మాలోళ్ళ దగ్గర పోయి అడిగాం అనుకో, మాది కూడా మాకంటే తక్కువ అండి అంటారు. అంటే ఏ కులానికి ఆ కులం ఏమనుకుంటా ఉంటుందంటే వాడికంటే నేనే ఎక్కువ. ఆమేన్. బీసీ కులాలు తీసుకోండి, వాళ్ళు కూడా సేమ్. ఒక కులాన్ని దగ్గర పోయి పెడితే ఆ కులం నాకంటే తక్కువ అండి మేమే ఎక్కువ అంటారు. వాడి దగ్గర పోతే వాడేమంటాడంటే వాళ్ళే తక్కువ అండి మేమే ఎక్కువ అంటాడు. సో అల్టిమేట్ గా కులం ఏం చేస్తా ఉందంటే ఒకరికంటే నేనే ఎక్కువ అనే భావాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఒకటి నాకంటే తక్కువ అనే భావాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ యేసు ఏమన్నా తెలుసా, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పాడు ఆయన. ఆమేన్. శిష్యులు ఒకసారి కొట్టుకుంటున్నారు, ఎవడు గొప్ప ఎవడు గొప్ప, వాళ్ళు ఎవడు గొప్ప అని. పేతురు అంటున్నాడు నేనే గొప్ప, అందరికంటే పెద్దోడు నేను. ఆమేన్. కాబట్టి నేనే గొప్ప అని చెప్పానంటే కాదు కాదు, యేసు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి నేనే గొప్ప అని చెప్పి యోహాన్ అంటున్నాడు. కొట్టుకుంటున్నారు వాళ్ళు. కొట్టుకుంటుంటే సమస్య యేసు దగ్గరికి పోయింది. యేసు దగ్గర అడిగారు, అయ్యా మాలో ఎవరు గొప్ప అని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, లోకంలో అయితే ఆమేన్ ఎవడైతే తక్కువడు ఉంటాడో, ఎవడైతే గొప్పవాడు ఉంటాడో వాడు ఇతరుల మీద పెత్తనం చేస్తాడు. కానీ నా దగ్గర అయితే, నా రాజ్యంలో అయితే ఎవడైతే గొప్పవాడు ఉంటాడో వాడు ఇతరులకు సేవ చేస్తాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. కులం చెప్పేదానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పాడు యేసు ప్రభు. ఇంకో మాట అంటున్నాడు ఆయన. ఆయన ఏమంటే మీరు ఒకరినొకరు ఘనపరుచుకోండి అన్నాడు ఆయన. ఒకరినొకరు హెచ్చించుకోండి అన్నాడు ఆయన. అంటే యేసు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఉన్నావా, నువ్వేం చెప్పాలంటే సహోదరుడా నువ్వు నాకంటే గొప్పవాడు అని చెప్పాలి ఎదుటి చూసి. ఆమేన్. ఆ సహోదరుడు చెప్పి కాదు కాదు సహోదరుడా నువ్వు ఎదుగో పలానా కార్యం ఎలా చేస్తున్నావు, నీలో ఈ గుణం ఉంది ఆ గుణం ఉంది కాబట్టి నువ్వే గొప్పవాడు అని చెప్పాలి. ఆమేన్. అంటే యేసు ఏం చెప్పేస్తాడంటే నాకంటే అవతలాడు గొప్పవాడు అని చెప్పాలి అని చెప్తున్నాడు. కానీ కులం ఏం చెప్తుందంటే నాకంటే వాడికంటే నేనే గొప్పవాడు అని చెప్పని చెబుతుంది. కాబట్టి కులానికి యేసుక్రీస్తుకి అసలు పడలే పడదు.
వీళ్ళిద్దరు ఒకసారి ఉండరు, అసలు ఉండకూడదు. కులం ఉందంటే యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ, యేసుక్రీస్తు ఉన్నాడంటే కులం ఉండకూడదు అక్కడ. ఎందుకంటే ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి భావాలు, విరుద్ధమైనటువంటి భావజాలం ఇదంతా. కాబట్టి ప్లీజ్ సోదరి సోదరా, కులం అనేది క్రైస్తవులకి లేదు, ఉండకూడదు, ఉన్నా తీసేయాలి. చిన్న పాట పాడండి. ఓ పాట, చిన్న పాట ఎత్తుకోండి అమ్మా. ఓకే, ఆపేశారా? రైట్, దేనికి స్తోత్రం. అయితే ఇంత చెప్పినా కూడా మన లోపల ఎక్కడో ఒక భావం ఉంటుంది. ఏమిటనంటే ఎన్నో తరతరాల నుంచి మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎక్కడి నుంచో కొనసాగుతుంది కదా ఈ కుల వ్యవస్థ. కాబట్టి కులం లేదంటే ఎలాగా అని ఒక ఆలోచన వస్తుంది. నేను అంటాను, కులం అనేది నిజం కాదు, కులం అనేది కల్పించబడింది, అబద్ధం అది. ఎందుకనంటే అసలు కులం ఏం చెప్తుంది అని చెప్పానంటే, తల్లో నుంచి ఒకళ్ళు వచ్చారు, భుజాల నుంచి ఒకళ్ళు వచ్చారు, పొట్టలో నుంచి ఇంకొకళ్ళు వచ్చారు. తల్లో నుంచి వచ్చినాడు అందరికంటే గొప్ప, భుజాల నుంచి వచ్చినాడు కొంచెం తక్కువ, పొట్టలో నుంచి వచ్చినాడు ఇంకొంచెము తక్కువ, కాళ్ళలో నుంచి వచ్చిన బ్యాచ్ ఒకటి ఉంది, అది ఇంకా తక్కువ. ఇది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు ఆ కులం చెప్తుందంటే తల్లో నుంచి వచ్చిన వాళ్ళు భుజం నుంచి వచ్చిన వాళ్ళతో వివాహాలు చేసుకోకూడదు, భుజం నుంచి వచ్చినోడు ఈ కింద పొట్ల నుంచి వచ్చినోడితోనూ లేదంటే కాళ్ళ నుంచి వచ్చినోడితో వివాహాలు చేసుకోకూడదు, తల నుంచి వచ్చిన వాళ్ళతో కూడా చేసుకోకూడదు. అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళతోనే వివాహాలు చేసుకోవాలి అంటున్నారు. ఓకే, నేనంటాను తల నుంచి వచ్చిన వాళ్ళు తల నుంచి వచ్చిన వాళ్ళతోనే పెళ్లి చేసుకోవాలి. అంటే తల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరు మరి? వాళ్ళందరూ ఏమవుతారు? అన్నదమ్ములేగా, అక్కచెల్లెళ్ళేగా. మరి ఆ జనాభా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వేరే వాళ్ళు చేసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అన్నచెల్లెళ్ళే పెళ్లి చేసుకున్నారా ఏంది? ఎలా వచ్చింది వృద్ధిలోకి? అలాగే భుజాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకోవాలని చెప్పానంటే అసలు మొట్టమొదట వాళ్ళు అసలు ఎలా ప్రారంభమయ్యారు? భుజాల నుంచి వచ్చినటువంటి పురుషుడికి స్త్రీ ఎక్కడ దొరికింది? వాడికి మొట్టమొదటి వాడు వచ్చింటాడు కదా భుజాల నుంచి, వాడికి స్త్రీ అని చూసిందని అడుగుతున్నాను నేను. భుజాల నుంచి ఇంకో స్త్రీ కూడా వచ్చింది అంటారా? అయితే వాళ్ళిద్దరు అన్నములు కదా, అన్న చెల్లెలు కదా, వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారా? అంటే ఇప్పుడు భుజంలో వాళ్ళందరూ ఒకే కుటుంబం అనమాట, అదేనా చెప్తుంది? కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు నేనేమంటానంటే ఈ మూల పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు తల నుంచి వచ్చినోడు ఒకడున్నాడు, భుజాల నుంచి వచ్చినోడు, పొట్ల నుంచి వచ్చినోడు, కాళ్ళ నుంచి వచ్చినోడు, వీళ్ళందరూ మూల పురుషులు ఉన్నారు కదా. ఈ మూల పురుషులకు భార్యలు ఎక్కడి నుంచి వచ్చారంటున్నాను నేను. ఇదంతా అభివృద్ధి ఎలా జరిగింది అంటాను నేను. ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకుపోతే, వాళ్ళ మధ్యలో ఇంటర్ క్రాసింగ్ జరగకపోతే అసలు వృద్ధి చెందటం అనేదే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీ అయి ఉండాలా? హల్లెలూయా. కానీ వీళ్ళు ఏమంటారంటే అంతా ఒక ఫ్యామిలీ కాదు, మీరు పెళ్లి చేసుకోవద్దు, మీరు కలవద్దు అని చెప్పి కులం చెప్తా ఉంది. నిజానికి మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కామన్ గా ఒకే తల్లిదండ్రులు ఉండి ఉండాలా, లేకపోతే అసలు అవకాశమే లేదు రావడానికి. కాబట్టి ఆ కులం అనేటువంటి భావన అక్కడ తప్పని తేలిపోతా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లో చూస్తే వాళ్ళు ఏదో ఒక తల్లిదండ్రుల నుంచే వచ్చి ఉండాలా, ఒక్కళ్ళ దగ్గర నుంచే వచ్చి ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ ఒకటే కదా. ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళు ఒకటి కాక వేరు వేరు అవుతారా? ఒకరికంటే ఒకళ్ళు తక్కువ అవుతారా? ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఒకడే తక్కువ అంటే ఒకడే ఎక్కువ అంట. అది సాధ్యమేనా? అది నమ్మేదేనా? కాబట్టి బైబిల్ ఏం చెబుతుందో అదే కరెక్టే ఉన్నది.
బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అవ్వ ఆదాముని సృష్టించాడు, వాళ్ళ ద్వారానే అందరూ వచ్చారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క తల్లిదండ్రుల నుంచే వచ్చారు, ఒక్క మనిషి నుంచే వచ్చారు. ఆమేన్. సో కాబట్టి ఈ భూమి మీద, భారతదేశంలో కాదు, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళే. కాబట్టి అదే నిజమైనటువంటి వసుదైక కుటుంబం అంటే. ఆమేన్. అంతా ఒకటే ఫ్యామిలీ. కాబట్టి వివక్ష అనే దానికి అసలు ఆస్కారమే లేదు. ఇంకో విషయం, కులాన్ని సైంటిఫిక్ గా మీరు నిరూపించండి, మీ వల్ల కాదు. మేము ఫలానా కులం అండి, మేము ఎవరితో కూడా సంక్రమణ చెందలేదు, మేము ఆది నుంచి కూడా మేము ఒక్కరుగానే ఉన్నాం అని చెప్పి నిరూపించండి, మీ వల్ల కాదు. కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ గా రుజువు చేయలేరు, సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా కూడా మీరు రుజువు చేయలేరు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కులం అనేది ఒక కల్పిత గాథ, కులం అనేది ఒక అబద్ధము. దాన్ని మనం తరతరాలుగా నమ్మటం వల్ల మన బుర్రలో అది అలాగా ఇంకిపోయింది, మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అయితే ఇప్పుడు క్రీస్తు వస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు ఏం చెప్తా ఉన్నాడంటే మీరందరూ కూడా నా కుమారులు కుమార్తెలు ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. నన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా ఎవరు? నా కుమారులు కుమార్తెలు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా సహోదరి సహోదరులు ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ ఒకటే నేసుప్రభు చెప్తా ఉన్నాడు. కానీ కులం చెప్తుందంటే మీరందరూ ఒకటే కాదు, మీరందరూ సమానం కాదు, మీలో హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పి కులం చెప్తా ఉంటే యేసుక్రీస్తు అంటున్నాడు మీరందరూ ఒకటే అని చెప్పి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పరిపాలించబడే వాళ్ళు ఎవరు లేరు, మీలో బానిసైన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరు అంటే మీరు రాజులు యాజకులు అంటాడు ఆయన. హల్లెలూయా. నన్ను నువ్వు నమ్మావా, నువ్వు నా బిడ్డగా ఉన్నావా, నువ్వు ఎవరు అంటే నువ్వు రాజువి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు రాజ్యంలో అందరూ పరిపాలించేవాళ్ళు కానీ పరిపాలించబడేవాడు ఎవడు ఉన్నాడు? అందరూ రాజులే. అర్థమైందా? అందరూ పాలకులే, పాలితులు ఉండరు. అది యేసుక్రీస్తు రాజ్యం అంటే. హల్లెలూయా. ఇదేంటంటే పాలితులు లేకుండా పాలకులు ఎలా ఉంటారండి? ఆమేన్. పాలితులు ఉంటేనే కదా వాడు పాలకుడేది అని చెప్పి మనం అనొచ్చు. ఎస్, పాలితులు ఉన్నారు. ఎవరంటే మనుషులు కాదు, పాలించబడే వాళ్ళు ఉన్నారు, మనుషులు కాదు. మనం రాజులము. మనం ఎవరు పరిపాలిస్తామంటే ఈ భూమిని పరిపాలిస్తాము. మనం రాజులము. మనం ఎవరిని పరిపాలిస్తామంటే ఈ భూమి మీద జంతువులు పరిపాలిస్తాము. మనం రాజులము, ఈ భూమి మీద ప్రకృతిని పరిపాలిస్తాం మనం. అది యేసుక్రీస్తు చెప్పిన రాజు అంటే. మీరు రాజులైన యాజకులే ఉన్నాడు అన్న ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మనం రాజులు ఉన్నాము. ఇప్పుడు మనం మాట చెబితే గాలి ఆగాల్సిందే. హల్లెలూయా. దానికి మాదిరి అంటే యేసుక్రీస్తు చూపించాడు ఆ మాట. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కత్తులు తీసుకొని తాళ్ళు తీసుకొని వచ్చి యుద్ధం చేసేది కాదు నా రాజ్యం. నా రాజ్యము అధికారంతో కూడినది. నా రాజ్యము మాట ద్వారా నడిచేది. నేను కత్తి పట్టి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు రాబాయ్ అన్నాడు ఆయన. హల్లెలూయా. గాలి తుఫాన్ వస్తా ఉందా? పంట అంతా కూడా నాశనం అయిపోతా ఉందా? లేదంటే నువ్వు పడవలో ప్రయాణం చేస్తున్నా మునిగిపోతా ఉన్నావా? ఈ ప్రభుత్వం ఏం చేయగలదండి? ఏం చేయలేదు. చనిపోయిన తర్వాత తుఫాన్ అంతా వెలిసిపోయిన తర్వాత ఆమేన్ పోయి సహాయక చర్యలు చేస్తారంతే. తుఫాను సమయంలో ఎవడైనా పోతాడా? తుఫాను ఎదురు వెళ్తాడు ఎవడన్నా? ఈ గవర్నమెంట్లో ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా చేయగలడా? ప్రపంచంలో ఎవడైనా చేయగలడా? అమెరికా ప్రెసిడెంట్ అయినా చేయగలడా? కానీ మన రాజ్యంలో మనం రాజులు ఉన్నాము. ఈ రాజులందరూ కూడా రారాజు ఉన్నాడు ఆయన. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రారాజు ఈ భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము తుఫాను మధ్యలో చిక్కుకున్నాడు ఆయన. చుట్టూ కూడా తుఫాను రేగుతా ఉంది, పడవ మునిగిపోతా ఉంది. అప్పుడు లేచాడు ఆయన. లేచి ఏమన్నాడంటే ఓ తుఫానా ఆగు అన్నాడంతే. ఓ గాలి నెమలించు అన్నాడంతే. ఓ అలలా సముద్రమా గమనుడు అన్నాడంతే. హల్లెలూయా.
వెంటనే ఆగిపోయిందండి. ఏ రాజు చేయగలడు ఆ విధంగా? ఏ సీఎం చేయగలడు? ఏ పిఎం చేయగలడు? హల్లెలూయా. సో కాబట్టి ఆ రాజులకు రాజు చేశాడు. మనందరం కూడా రాజులం కాబట్టి ఈరోజు రేపు మనం చేయబోతున్నాం దాన్ని. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రకృతి మీద రాజు ఎవడంటే మనమే. ఆమేన్. అలాగే నదుని శాసించగలం, మనం వాతావరణాన్ని కంట్రోల్ చేయగలం. ఆమేన్. జంతువులు కంట్రోల్ చేయగలం. ఏదైనా తోటలో ఆదాము రాజుగా ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నాడు. పాపంలో పడక ముందు దేవుడు ఏమన్నాడు ఆయన్నే? ఈ భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని నువ్వు ఏలుబడి చెయ్యి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమిని నిండించి ఈ భూమిని స్వతంత్రించుకో అన్నాడు ఆయన. ఈ భూమిని నీకు ఇచ్చాడు అన్నాడు ఆయన. సో ఈ భూమి ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆయన కుమారుడికి ఇచ్చాడు. ఆ కుమారులు ఎవరో? నువ్వు, నేనే. కాబట్టి మన పితరుడైనటువంటి ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం మనం కోల్పోయాం పాపం చేయబడిన తర్వాత. ఇప్పుడు ఆ అధికారాన్ని తిరిగి నీకు కట్టబెట్టడం కోసం, నిన్ను మరలా తిరిగి రాజుగా చేయడం కోసమే రారాజు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ రారాజు నీ హృదయంలోకి రావాలి అనంటే, నీవు క్రీస్తులాగా మారాలి అనంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాట నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరకుండా ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి ఆ కులాన్ని మనం తీసేయాల. ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నాను ఈ మాట. బయట వాళ్ళు చెప్పట్లేదు, నేను బయట వాళ్ళకు నాకు సంబంధం లేదు. క్రైస్తవులు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళకి కులం ఉండకూడదు, కుల విభేదాలు ఉండకూడదు. అది దేవునికి వ్యతిరేకమైనవి. కులం అనేది యేసుక్రీస్తుకి వ్యతిరేకం. కులం అనేది యేసుక్రీస్తుకి శత్రు. బానిసత్వం యేసుక్రీస్తుకి శత్రు. మన దేశంలో కులం, అమెరికాలో బానిసత్వం, నల్లడు తెల్లడు లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పలేదు యేసు ప్రభు. అందరూ సమానమే. ఆమేన్. కానీ కులం ఏం చెప్తా ఉందంటే దానికి వ్యతిరేకంగా చెప్తా ఉంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రతి మనుషుని మాట అబద్ధం, నా మాట సత్యం. ఆమేన్. సో యేసుక్రీస్తు చెప్పిందే, ఈ బైబిల్ చెప్పిందే సత్యమై ఉన్నది. ఈ బైబిల్ ఏమున్నదంటే ప్రతి మనుషుడు కూడా, ఈ భూమి మీద ప్రతి మనుషుడు కూడా ఒక్క తల్లిదండ్రుల నుంచే వచ్చారు. కాబట్టి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళే. కాబట్టి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ఒకరికొకరు అన్నదమ్ములై ఉన్నారు, ఒకే కుటుంబమై ఉన్నారు, వాళ్ళందరూ కూడా సమానమై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తుని మన హృదయంలోకి తీసుకోవాలి. మన హృదయంలో యేసుక్రీస్తు ఫలించాలి అని అంటే మనము కులాన్ని తీసివేసి మన సహోదరుణ్ణి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము విత్తనమైనది. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి లేఖనం కూడా ఒక విత్తనమైనది. అది నీ జీవితంలో ఫలించాలంటే నీవు నీ హృదయాన్ని ముందుగా శుద్ధి చేసుకోవాలి. నీ హృదయంలో ఏమున్నదంటే కులం అనేటువంటి ముళ్ళకంప ఉన్నది. ఆ ముళ్ళకంప తీసి పక్కన పడే, కాల్చి పడేదాన్ని. అప్పుడే ఆ విత్తనం నీలో ఫలిస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలో కులమైనటువంటి రాళ్ళు ఉన్నాయి, బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళు తీసి పక్కన పడే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో ఓ క్రైస్తవుడా. అప్పుడే క్రీస్తు నీ లోపల ఫలించగలుగుతాడు. క్రీస్తు వాక్యం నీ లోపల ఫలించగలుగుతుంది. కులమనేటువంటి ఆ రాళ్ళు, కులమనేటువంటి ఆ ముళ్ళ కంపని నువ్వు ఎంతకాలం అయితే పెట్టుకుంటావో అంతకాలం కూడా క్రీస్తు నీ లోపలికి రాడు, ఫలించడు. నువ్వు పేరుకే క్రైస్తవుడు, కానీ నీ లోపల క్రీస్తు ఉండడు. ఎందుకనంటే నిన్ను వల్ల నీ పొరుగు నువ్వు ప్రేమించలేవు. నీ పొరుగువాడితోటి నీ పక్కన కూర్చుని, నీ చర్చలు నీ పక్కన కూర్చునే వాడితోనే నువ్వు సమాధానంగా ఉండలేవు. షేక్ హ్యాండ్ అవ్వచ్చు, వందనాలు చెప్పవచ్చు, కానీ నీ లోపల కులమైన అర లోపల అడుగు అలాగే ఉంటుంది. అది ఎక్కడో చోట నీకు కనపడతా ఉంటుంది. కాబట్టి నీ సహోదరుని ప్రేమించకుండా అడ్డుకునేది ఏమిటి? ఈ భారతదేశంలో మరి ముఖ్యంగానంటే కులమైనది. ఆ కులం దేవునికి, యేసుక్రీస్తుకి శత్రువు అయినది. దాన్ని తీసేస్తేనే ఈ భారతదేశంలో
క్రైస్తవం అనేది పరిడవిల్లుతుంది. క్రైస్తవం అనేది ఎలా వృద్ధి చెందాలో అలా వృద్ధి చెందుతుంది. కానీ ఈరోజు జరగాల్సిన విధంగా, క్రీస్తు వ్యాపించాల్సినటువంటి విధంగా వ్యాపించకుండా అడ్డుకున్నది ఏంటంటే కులం మాత్రమే. ఇంకో విషయం, క్రైస్తవుల మధ్యలో ఐక్యత లేకుండా పోవడం కూడా కారణం కులమే. పేరుకి క్రైస్తవులు ఒకే చర్చికి వెళ్తారు, ఒకే దేవుడిని నమ్ముతారు, ఒకే గ్రంథాన్ని నమ్ముతారు, కానీ క్రైస్తవులు ఐక్యత. దానికి కారణం ఏంటంటే కులాలుగా విడిపోయి ఉన్నారు క్రైస్తవులు. అదే ముస్లిం సహోదరులు చూడండి, వాడు అంతకుముందు ఏ కులం వాడే మనకు పర్లేదు, ఒక్కసారి వాడు ముస్లిం స్వీకరించాడా, మతాన్ని స్వీకరించాడా, వాళ్ళు అంటారు నీ కులంతో మాకు లేదు, నువ్వు నా సహోదరుడు. వాళ్ళు ఆలింగనం చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఇస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎంత మాత్రం కూడా కులంతో పిలవరు, పేరుతోనే పిలుస్తారు. ఫలానా మాది కూడా థామస్ అనరు, లేదంటే ఫలానా మాది వాళ్ళ అబ్బాయి ముస్లిం కన్వర్టెడ్ కదా రీసెంట్గా, ఆ అబ్బాయి అనరు. ఏదైతే పేరు పెట్టి ఆ పేరుతో పిలుస్తారు అంతే. ఆ విధంగా వాళ్ళ లోపల కులం అనేది ఎంటర్ కాలేదు ముస్లిమ్స్లోకి, కాబట్టే వాళ్ళు ఐక్యంగా ఉండగలుగుతున్నారు. కానీ ఈరోజు క్రైస్తవులు ఐక్యంగా ఉండలేకపోతున్నారు. దానికి ప్రథమ కారణం ఏంటంటే కులమైనది. కాబట్టి సహోదరి సహోదరులరా, కులాన్ని మనం అసలు చెప్పనేకూడదు, కులాన్ని మనం నమ్మనేకూడదు. ఫస్ట్ థింగ్, నీకు నువ్వు నేను ఫలానా కులం అని చెప్పి చెప్పకూడదు, నమ్మకూడదు అసలు ఫస్ట్ థింగ్. అప్పుడే అవతలను నువ్వు ప్రేమించగలుగుతావు. ఎందుకంటే కులం అనేది అబద్ధమైనది, అది మోసపూరితంగా మన మీద రుద్దబడింది, అంతేగాని అది నిజం కాదండి. విడదీయటానికి, మనల్ని పరిపాలించడానికి మోసపూరితంగా మన మీద రుద్దబడిందే కుల వ్యవస్థ. కాబట్టి దానిలోంచి మనం బయటికి రావాలి, ప్రతి క్రైస్తవుడుగా బయటికి రావాలా. ఈరోజు క్రైస్తవులు వృద్ధి చెందలేకపోతున్నారు, ఈరోజు క్రైస్తవులు అభివృద్ధి చెందాల్సిన అభివృద్ధి చెందలేకపోతున్నారు. కారణం ఏంటంటే కుల వ్యవస్థే. ఈరోజు ఆర్థికంగా వెనకబడటానికి కూడా కారణం కుల వ్యవస్థే. ఏందండి ప్రతిదానికి కులం అంటున్నారు ఏంది? ఎలాగో చెప్తాను, చెప్పి ముగిస్తాను నేను. ఆర్థికంగా వెనకబడటానికి ఎవరు? క్రైస్తవులు. ఆర్థికంగా వెనకబడటానికి కారణం ఏంటి? కులం. ఎలాగా అంటే, ఒక సంఘం, ఆ సంఘంలో అధిక క్యాస్ట్, ఏమంటారు దాన్ని, అప్పర్ క్యాస్ట్, తెలుగులో అగ్రకులం. అగ్రకులం అని అగ్రకులం అనేది లేదండి, ఓకే, అగ్రకులం అని చెప్పబడేటువంటి ఒక కులం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, అలాగే దళితులు అనేవాళ్ళు లేరండి, ఓకే, కానీ దళితులు అని చెప్పబడేటువంటి కులం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు? క్రైస్తవులే, ఒక సంఘంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పోయి కారంపూడిలో లేదంటే చింతపల్లిలోనే హోటల్ పెట్టారు, టిఫిన్ బండి పెట్టారు. ఒకళ్ళ ఉదయమో దోశలు వేస్తున్నారు, పూరీలు వేస్తున్నారు, ఇడ్లీలు వేస్తున్నారు. ఇంకొకళ్ళేమో సాయంత్రం బజ్జీలు అమ్ముతున్నారు, గారెలు అమ్ముతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ అగ్రకులం నుంచి వచ్చాడు అని చెప్పి చెప్పబడుతుంటే ఆ క్రైస్తవుడు దగ్గరికి వెళ్తారా? దళితుడు అని ముద్రయించుకున్నటువంటి ఈ క్రైస్తవుడి దగ్గరికి వెళ్తారా? తినడానికి ఎవరు వెళ్తారు? ఎక్కడికి వెళ్తారండి? ఇద్దరు క్రైస్తవులే, కానీ ఎక్కడికి వెళ్తారు? అగ్రకులం దగ్గర నుంచి, లోపల నుంచి వచ్చిన దగ్గరికే వెళ్తారు. కానీ ఇక్కడికి ఎవడు రాడు. కాబట్టి వీడు ఆర్థికంగా ఎదగలేడు. అంటే క్రైస్తవులు అయినప్పటికీ కులం ఏం చేస్తా ఉంది? ఒకరిని పేదవాడిగా చేస్తా ఉంది. కాబట్టి కులాన్ని తీసేయాలి. కులం నిన్ను ఆర్థికంగా ఎదగనేదు, క్రైస్తవుడివే, ఆర్థికంగా నిన్ను ఎదగనేదు, రాజకీయంగా నిన్ను ఎదగనేదు, ఏ రకంగా నిన్ను ఎదగనేదు. నువ్వు ఎంతకాలం అయితే కులాన్ని అంటి పెట్టుకుంటావు అంతకాలం ఎదగలేవు. యేసుక్రీస్తు నేనేం చేయలేడు. ఎందుకని? ఆయన మాటకు వ్యతిరేకంగా నువ్వు కులాన్ని అంటి పెట్టుకుని ఉన్నావు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏం చేయలేదు. ఒరే కులాన్ని తీసేరా అన్నాడు ఆయన, నువ్వు ఆ మాట వింటలేదు.
కాబట్టి ఆయన కూడా నీకు సహాయం చేయలేడు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? సంఘం అనేది అన్ని విధాలుగా ఆశ్రయించబడాలని దేవుని యొక్క ఆశ. ఈ మాట తెలుసా మీకు? సంఘము అన్ని విధాలుగా ఎదగాలి అనేది దేవుని యొక్క ఆశ అయినది. అంటే అటు భౌతికంగా ఎదగాలి, అంటే ఆర్థికంగానో ఎదగాలి, ఆత్మ సంబంధంగానో ఎదగాలి అన్నది యేసుక్రీస్తు యొక్క ఆశ. కానీ ఈరోజు ఆర్థికంగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్నది, అటు ఆత్మ సంబంధంగా ప్రేమ లేకుండా చేస్తున్నది ఎవరంటే కులం. చూడండి, ఒక్క కులం రెండు రథాలు దెబ్బేస్తుంది క్రైస్తవుల్ని. అటు ఆర్థికంగా ఎదగనీయట్లేదు, ఇటు ఆత్మ సంబంధంగా కూడా నువ్వు ప్రేమ లేనివాడిగా ఉంటున్నావు కులం ఉండటం వల్ల. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధంగా కూడా యేసుక్రీస్తులో నువ్వు వేళ్ళునుకోలేకపోతున్నావు, క్రీస్తులాగా జీవించలేకపోతున్నావు, క్రీస్తులాగా ప్రేమించలేకపోతున్నావు. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, ఇప్పుడు అర్థమవుతుంది మీకు కులం అనేది ఎంత పెద్ద శత్రువు క్రైస్తవానికి. కాబట్టి నేను క్రైస్తవునటువంటి కులానికి వ్యతిరేకంగా నేను గొంతెత్తుతున్నాను. కాబట్టి సహోదరులారా, కులాన్ని తీసేయండి. కులం వల్ల వచ్చేటువంటి అడ్డుగోడలు మీరు పక్కకు తోసినప్పుడే క్రీస్తు మీ లోపల పూర్తిగా ఎదుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం మన హృదయంలో ఉన్నటువంటి ఆ కంపని, మన హృదయంలో ఉన్నటువంటి ఆ రాళ్ళని టెన్ని కూడా మనం తీసివేద్దాం, పక్కకు తొలగిద్దాం. అప్పుడు యేసుక్రీస్తు సంపూర్ణంగా మన లోపల విరాజిల్లుతాడు. ఆమేన్. ఆయన సంపూర్ణంగా మన హృదయంలో వేళ్ళు అనుకుంటాడు, ఎదుగుతాడు, ఫలాలను ఫలిస్తాడు ఆయన. అప్పుడు మనం ఆర్థికంగా ఎదుగుతాం, ఆత్మ సంబంధంగా కూడా ఎదుగుతాం, అన్ని విధాలుగా ఎదుగుతాం. అప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆశను మనం నెరవేర్చిన వారము అవుతాం. కాబట్టి ఆ విధంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎవరిని కూడా కులాన్ని బట్టి మీరు కించపరచొద్దు, కులాన్ని బట్టి మీరు తోలనాడొద్దు, కులాన్ని బట్టి మీరు సంఘాన్ని ఏర్పాటు చేయొద్దు. ప్రతి సంఘము క్రీస్తుదే, ప్రతి సంఘంలో ఈ బైబిలే. ఆమేన్. కానీ కులాన్ని బట్టి ఎవరు కూడా విడిపోకూడదు, కలిసి ఉండాలి. అప్పుడే క్రీస్తు మన లోపలికి వస్తాడు. ఈ విషయాన్ని గుర్తిద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ వాక్యం మన హృదయంలో ఫలించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి సాంగులు వచ్చి సమయం తీసుకుంటారు. చిన్న కోరస్ పాడిన తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా. నిజముగా దేవునికి మానవునికి మధ్య అడ్డుబండగా నిలిచింది కులం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీలో కొంతమందికి పాస్టర్ గారు తెలియకపోవచ్చు. ఈ పాస్టర్ గారిది మనోరే, మరి మీకు తెలుసో తెలియదో. చిన్నపంతులు గారు తెలుసా ఎవరికన్నా? చిన్నపంతులు గారు మనవడు. సరే, మంచిది. ఈ సమయంలో మనందరం కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. రాత్రికాల సమయములో నిజముగా నా తండ్రి, నిన్న వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని మాతో మాట్లాడావు. నిజముగా దేవా, ఎందుకు నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావంటే